షర్మిల చంద్రబాబు చేతిలో పపెట్లాగా వ్యవహరిస్తున్నారని, ఆమె జగన్తో పోటీ పడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసిన కుట్రల వల్ల జగన్ దాదాపు 16 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఆమె కలిశారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి అది వదిలేసి కాంగ్రెస్లో చేరి జగన్ మీద యుద్ధం చేస్తున్నారని, జగన్తో ఆమెకు ఆస్తుల తగాదా ఉందో, రాజకీయ తగాదా ఉందో, లేక చంద్రబాబుకు సాయం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని అన్నారు. షర్మిల చంద్రబాబు చేతిలో పపెట్లాగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నప్పుడే ఆమె బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆమెకు ఆస్తి తగాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. అయినా పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత వచ్చి ఆస్తిలో సగం వాటా కావాలని అడిగితే ఎలా ఇస్తారని, చంద్రబాబు ఆయన సోదరీమణులకు హెరిటేజ్లో వాటా ఇస్తారా చెప్పాలని అడిగారు. అంతేగాక అన్నకు ఇష్టమైతేనో ప్రేమతోనో చెల్లికి వాటా ఇస్తారని, ఆయన సంపాదించుకున్న ఆస్తిలో వాటా అడగటానికి ఏం రైట్స్ ఉన్నాయని ప్రశ్నించారు. ఆమెకు ఏమైనా రైట్స్ ఉంటే కోర్టుల్లో తేల్చుకోవాలని అన్నారు. కానీ చంద్రబాబు రాజకీయాలకు ఉపయోగపడేందుకే కాంగ్రెస్ షర్మిలమ్మ ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు.